ఇప్పుడు చూసుకుంటే ఈ మీకు మొక్క ఎంత ఇట్లా పెట్టారు కదా, సుమారు మీకు ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది? సుమారు కౌలు భూమి కాకుండా సొంత భూమి అయినా సరే ₹1,00,000 అవుద్దండి. ఇప్పుడు రేట్లు పెరిగిపోయిన మీద అసలు ఇది నేను నా వ్యక్తిగతంగా పంట మార్పిడి కోసం వేయటమే కానండి, ఇది ఇప్పుడు బాగా ఖర్చుతో కూడి పని అయిపోయిందండి రిటర్న్ వరకు. ఎందుకంటే లాంగ్ టర్మ్ పంటలు వేసే పరిస్థితి లేదు, వాటర్ తగ్గిపోతుంది. దీనికి సమ్మర్లో వాటర్ ఎక్కువ కావాలి. రెండోది అరటికాయలు అనేది అది నరికి లారీలు వేసే డబ్బులు ఇచ్చిన తర్వాతే మందండి, అప్పుడు దాకా మంద కాదు. ఎందుకంటే అరటి అనేది గాలి దుమ్ముల ప్రభావం ఎక్కువ ఉంటుంది. రేపు మన ముస్నూరు మండలంలో మనం వేసేది ఎక్కువగా మే నెల నుంచి స్టార్ట్ అవుద్ది కటింగ్. మే నెల అంటే ఖచ్చితంగా వర్షాకాలం గాలి దుమ్ములు వచ్చే స్టార్ట్. అది తట్టుకొని నిలబడగలిగి మార్కెట్ నిలబడగలిగితే బాగానే ఉంటుంది. ఎందుకంటే సుమారుగా 20 నుంచి 30 టన్నులు పండించే 20 టన్నులు ఎంత ఉంటుంది మార్కెట్ రేట్ ఎంత ఉంది? గత 2 సంవత్సరాల మట్టి బాగానే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ 12-13 వేలు అంటున్నారు. సుమారు 15,000 ఉండాలండి. 20 టన్నులు పండించుకోగలగాలి, 20 నుంచి 30 టన్నులు పండించుకోగలగాలి. 30 టన్నులు పండుతుంది, ఈజీగా పండుద్ది. పండించుకోగలగాలి మనం చేసేదాన్ని బట్టి. 30 టన్నులు 20 నుంచి వేసుకోండి సరే, 20 టన్నులు పండినా 10 టన్నులు వేసుకున్నా ₹15,000 రేటు కనుక వస్తే 3 లక్షలు వస్తాయి సుమారు. వడ్డీలు కానీ ఈ పెట్టుబడులు కానీ ఇప్పుడు ఖర్చులు అయితే 2 లక్షలు పూర్తవుద్ది. రైతుకు చేసినందుకు ₹1,00,000 మిగులుతుంది. రెండోది ఈ ప్రతి ఒక్కరు దున్నేయకుండా నా అభిప్రాయం ప్రకారం అయితే రెండో పంట అయితే అప్పుడు 1,50,000 అయిన పెట్టుబడి 70,000తో అయిపోద్ది, మళ్ళీ 1,00,000 మిగులుతాయి, మళ్ళీ మాకు ఆదాయం వస్తుంది. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే అందరు రైతులు అనుకుంటున్నారు రెండోసారి అయితే మొక్కజొన్న వేద్దాం దున్నేసి 1,00,000 వస్తాయి అనుకుంటున్నారు. కాదు, దీనికి 75,000 పెట్టుబడి పెడితే నువ్వు ఏం చేయకుండా నీకు ఈసారి 1,00,000 వస్తాయి. ఖర్చు తగ్గుతుంది, మెయిన్ శ్రమ ఉండదు. ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ పిల్లాడిని చిన్నప్పటి నుంచి పెంచుతామను శుభ్రంగా ఆడుకునే పిల్లాడిని ఎంత తేడా ఉంటుంది. మళ్ళీ స్టార్టింగ్ స్టేజ్ నుంచి అలా కదా, ఇప్పుడు ఫస్ట్ నుంచి పెంచాలి కదా అన్ని, మళ్ళీ మొక్క అప్పటి నుంచి పెంచుకుంటే వెళ్ళాలి మళ్ళీ. అవును, అలా కాకుండా ఇది తయారై ఉండదు. కనీసంలో 3 పంటలు తీసేవాళ్ళు ఉన్నారు. నేను చూస్తున్నట్టు రాయలసీమ ప్రాంతంలో కానీ మన ఏరియాలో కూడా కనీసం 2 పంటలన్నా తీయాలనేది నా అభిప్రాయం.